ఇప్పుడు మనం ఉన్నాము కోవూరు ప్రభుత్వ హాస్పిటల్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రీనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పిల్లల్ని మేము ఒక వారం క్రితము సైదాపురం, గూడూరు అంటే తిరుపతి జిల్లా నుంచి నిమ్మతోటల్లో వెట్టి చాకిరి పనులకు ఉపయోగించుకుంటున్నారు ఈ పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని. వీళ్ళకి స్కూల్ మొత్తమే తెలియకుండా అక్కడ వీళ్ళ కన్న తల్లిదండ్రుల్ని వారు వెట్టి చాకిరికి ఉపయోగించుకొని వీరిని కూడా వాళ్ళు చేసే పనుల్లో వీరిని కూడా కలుపుకొని స్కూల్కి వెళ్లకుండా వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉండడం పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు గమనించి వీళ్ళ కన్న తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వారం ముందుగానే వీళ్ళని ఆసుపత్రిలో చికిత్స చేయించాము. మళ్ళీ ఈరోజు చెకప్కి తీసుకురావడం జరిగింది. కారణం ఏమనగా ఈ పిల్లలు చదువుకునే వయసు పిల్లల చేత పలు రంగాల వారు వెట్టి చాకిరి చేయించుకోవడం వల్ల వీళ్ళలో రక్తహీనత తగ్గిపోయి బలహీనతగా చూడండి. వీళ్ళ స్థాయిలు చూస్తే ఇప్పుడు ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో అన్ని టెస్టులు చేయించడం జరిగింది. వారు అడ్మిట్ చేయమని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. వీరిని అడ్మిట్ చేయబోతున్నాము. కారణం ఏమంటే రక్తం చాలా తక్కువగా ఉంది. ఫుల్ ఇన్ఫెక్షన్కి గురైపోతున్నారన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళకి సరైన సమయానికి ఆహారం లేకుండా చదువుకునే పిల్లల చేత వెట్టి చాకిరి చేయించుకోవడం వల్ల పలు సమస్యలకి గురవడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన నిరుపేద యానాదులు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లల చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ స్కూల్కి దూరం చేస్తున్న వారిపై సంబంధిత అధికారులకు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని పడతాయని చెప్పి పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.